హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే నిన్న ఒక ఫంక్షన్ ఉండే అండి. ఫంక్షన్కి వెళ్దామని శారీస్ చూద్దామని బీరువా ఓపెన్ చేస్తే శారీస్ ఉన్నాయి, కానీ ఒక్క బ్లౌజ్ కూడా పట్టట్లేదు, సెట్ అవ్వట్లేదు. అసలు చూస్తేనే షాక్ అనిపించింది. అరే ఏంటి కింద మనం అది కొత్త చీరలు కొనేసరికి ఆ పాతవి కిందికి వెళ్ళిపోయేసరికి అవి అలాగే ఉండిపోతున్నాయి అని నా చీరలు అంతే, మా సిస్టర్ శారీస్ కూడా అంతే. అసలు ఒకసారి చూపిద్దామనేసి ఈ వీడియో అయితే తీసాను. ఇది మా సిస్టర్దే అండి శారీ, తన పెళ్లి చీర ఇది. చూడండి, అప్పుడు ఒక ఒక 7 ఇయర్స్ 8 ఇయర్స్ బ్యాక్ శారీ ఇది. అప్పుడు ఇది ఎల్లోకి వాయిలెట్ కలర్ అంచు వచ్చి బాగుంది శారీ. అవి ఎంత 6-7 thousand అట్లా పడింది కాస్ట్. పళ్ళు కూడా చూడండి ఎంత బాగుందో. చీర అంతా మంచి జరీ వర్క్ వచ్చి మంచిగా అయింది, కానీ ఎందుకో కొంచెం డల్ అయిపోయినాయండి. అవి మనం ఊరికే తీయకపోవడం వల్ల ఏమో కొంచెం డల్ అయిపోయినాయి. వర్క్ కూడా అప్పట్లో 1600-1700 పెట్టి వేయించింది. మంచిగా ఉండేయండి, కానీ చేసిన మిస్టేక్ ఏంటి అంటే హ్యాండ్స్ షార్ట్గా పెట్టియడం. చూడండి ఎంత షార్ట్గా పెట్టించిందో. ఇలా షార్ట్గా పెట్టించేసరికి అప్పుడు బాగుంది, కానీ రోజులు పెరిగిన కొద్దీ మన పర్సనాలిటీ కూడా కొంచెం పెరుగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు అస్సలు సెట్ అవ్వట్లేదు. మన ఆడవాళ్ళకు ఉన్న ప్రాబ్లమే ఇది. మనం వేలు పెట్టి బ్లౌజులు చేయించాల్సిందే, అవి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ సెట్ అవ్వవు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి ఏంటి అని అయితే ఆలోచిస్తున్నాము. బయట తీసుకెళ్ళి చూపించామండి ఈ బ్లౌజ్ని. ఇదే వర్క్ అలాగే ఉంచి వేరే క్లాత్ వేసి చేస్తారా ఏంటని అడిగితే చేస్తామన్నారు, కానీ మళ్ళీ సేమ్ 1700 అలా పడుతుంది కాస్ట్ అని అన్నారు. ఇక మళ్ళీ ఎందుకు అంత కాస్ట్ పెట్టి చేయించడము. ఇప్పుడు ఎట్లా కొత్త కొత్త ట్రెండ్ వర్క్ వస్తున్నాయి కదా, ఇక దీన్ని ఇలాగే పక్క పెట్టేసి వేరే బ్లౌజ్ అయితే తీసుకోవాలని అయితే ఆలోచిస్తున్నాము. చూడండి, ఒక్కొక్క చీర పరిస్థితి చూపిస్తాను మీకు. ఇదైతే ఒకటి చీర అయితే బాగానే ఉంది, బ్లౌజ్ అయిపోయింది. ఇది కూడా మా సిస్టర్దే అండి, తన రిసెప్షన్ శారీ. పెళ్ళప్పుడు కట్టుకునే మళ్ళీ ఎందుకు ఓపెన్ చేస్తామండి, అప్పుడు ఎప్పుడో స్టార్టింగ్లో ఒక 3-4 టైమ్స్ కడితే అయిపోయినట్టే. ఇది కూడా సేమ్ బ్లౌజ్ షార్ట్గా, ఇలా షార్ట్గా పెట్టించేసరికి వర్క్ అంత నీట్గా ఉంది కానీ సెట్ అవ్వట్లేదు. మనం అందుకే ముందు చూపుగా కొంచెం ఇప్పుడు కుట్టించుకున్న బ్లౌజులైనా ఎవరైనా కానీ కొంచెం హ్యాండ్స్ పెద్దగా ఉండేటట్టే చూసుకోవాలి. ప్లస్ సైడ్లకి కూడా కొంచెం మనం క్లాత్ వదిలిపెట్టుకొని కుట్లు పెట్టించుకోవాలి. చూడండి, కొంచెం అప్పుడు కట్టుకున్న 2-3 సార్లకైనా కూడా స్వెట్ వచ్చి మొత్తం హ్యాండ్స్ దగ్గర కూడా పాడైపోయింది. సో బ్లౌజులు అన్నీ వేస్ట్ అయిపోయినాయండి. చూస్తూ అంటేనే బాధ అనిపిస్తుంది వీటన్నిటిని. అప్పుడు కాస్ట్ పెట్టి ఈ కాస్ట్ పెట్టే బదులు ఒక 2000లో ఒక శారీ కూడా వచ్చేది. అట్లా అనిపిస్తుంది. అసలు ఇంత పాడైపోయినాయి అనిపిస్తుంది. ఇదంతా చీర మొత్తం ఇలా జరీ వర్క్ వచ్చి పళ్ళు గోల్డెన్ ఎల్లో వచ్చి బాగుంటుందండి, స్మూత్గా చాలా బాగుంటుంది కట్టుకుంటే. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ డైరెక్ట్గా అయితే చాలా షైనింగ్ తోటి బాగుంటుంది శారీ. చూడండి, అది మనము లోపల అలా పెట్టిండేసరికి షైనింగ్ పోయిందండి. బార్డర్ అంచు దగ్గర షైనింగ్ పోయి కొంచెం బ్లాక్గా కనిపిస్తుంది. అది ఎందుకో తెలియదు కానీ మొత్తం బ్లాక్ అయిపోయినట్టు అనిపిస్తుంది. అందుకే మనము అప్పుడప్పుడు చీరల్ని కొంచెం ఒక 2-3 మంత్స్కి ఒకసారి అన్నం మన పాత చీరలన్నిటిని తీసి రివర్స్ మడత పెట్టి గాలికి ఆరేసి పెట్టాలండి. కొంచెం షైనింగ్ పోకుండా ఉంటుంది, పాడవకుండా ఉంటుంది. చూడండి ఎంత డల్ అయిపోయిందో. అసలు యాక్చువల్గా ఆ బార్డర్ చాలా షైనింగ్ తోటి ఉండేది, కానీ నల్లగా కనిపిస్తుంది. సడన్గా ఎందుకో సరే చీరలు చూద్దామని ఓపెన్ చేసేసరికి వీటిని చూస్తే అసలు ఎంత చీరలు ఉన్నట్టే, కానీ కట్టుకోవడానికి మాత్రం ఏది వీలు లేకుండా ఉన్నది. మళ్ళీ ఏమన్నా బ్లౌజులు సెట్ చేస్తేనే ఇవి పనికొస్తాయి. ఈ శారీ నాదండి, నా రిసెప్షన్ శారీ. నేను మాత్రం వర్క్ వేయించలేదండి, ఎందుకంటే నాకు వర్క్ అంటే ఎక్కువ ఇష్టం ఉండదు. సింపుల్గా ఉండడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తానన్నమాట. అందుకే ఇలా సింపుల్గా కుట్టించాను. మన కట్టుకొంగులో వచ్చిన అంచు ఉంటుంది కదా, దాన్ని మధ్యలో ఇలా వేయించి ఇలా సింపుల్గా వేయించుకున్నాను. నేను కూడా చేసిన పొరపాటు షార్ట్ హ్యాండ్స్. అప్పుడు షార్ట్ హ్యాండ్స్ ఉంటే కొంచెం నీట్గా తగ్గట్టుగా ఉండదు కాబట్టి అప్పుడు బాగానే ఉన్నది, కానీ ఇప్పుడు అసలు సెట్ అవ్వట్లేదు. సైడ్లో కూడా పట్టట్లేదు. కానీ పళ్ళు అండి ఎంత బాగుంది. నాకు చూస్తేనే అయ్యో చీర కట్టుకోవడానికి వీలు లేకుండా ఉన్నది అనిపిస్తుంది. ఏదైనా ఫంక్షన్కి ఇలా కట్టుకుందామంటే
అస్సలు వీళ్ళ బార్డర్ కూడా చిన్న బార్డరు, మంచి షైనింగ్ తోటి. మీకు ఈ వీడియోలో ఎలా కనిపిస్తున్నాయి అనేది నాకు తెలియట్లేదు కానీ డైరెక్ట్గా అయితే మంచి షైనింగ్ తోటి బాగుంటాయండి. నేను మధ్యలో ఒకసారి మా పిల్లలు పుట్టాక ఒకసారి ట్రై చేశాను, పట్టకపోయినా మెల్లిగా ట్రై చేసి ఒకసారి కట్టుకున్నాను. కానీ మళ్ళీ ఇప్పుడైతే అస్సలు ట్రై చేసినా కట్టుకోవడానికి అయితే వీలు లేకుండా ఉన్నది, అంత టైట్ అయిపోయింది. అందుకే మనం ముందు చూపుగా బ్లౌజ్లకు ఎప్పుడైనా కూడా లోపల క్లాత్ కొంచెం ఎక్స్ట్రానే పెట్టించుకోవాలి. ఎక్స్ట్రా పెట్టించుకొని రివర్స్ అదేంటి మన హ్యాండ్స్ కూడా కొంచెం పెద్దగా పెట్టించుకుంటేనే బెటర్. ఎప్పుడు కొంచెం ఫ్యూచర్ కూడా ఆలోచించుకొని కుట్టించుకోవాలి బ్లౌజ్లో ఏదైనా. ఇది నా ఫస్ట్ పెళ్ళైన కొత్తలో ఫస్ట్ దివాళీకి మా అమ్మ వాళ్ళు పెట్టిన చీర. ఇది కూడా 5000 ఉంటుందండి శారీ. సాఫ్ట్ పట్టు, లైట్ వెయిట్ పట్టు. కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఈ కలరు. దీన్ని కూడా నేను చేసిన ఒక్కటి ఏంటంటే దేనికి వర్క్ వేయించలేదు కాబట్టి నాయి కొంచెం పట్టకపోయినా కొంచెం ఏం పర్లేదులే నెక్స్ట్ కుట్టిద్దామనే వేరే వర్క్ ఇప్పుడు ఉన్న ట్రెండ్లో వీటికి సెట్ అయ్యేటట్టు ఇక వర్క్ బ్లౌజ్లు కొంచెం సింపుల్ డిజైన్స్ తోటి వేయించాలి అని అనుకుంటున్నా. చూడాలి ఇక ఏమవుతుందో. దీని పళ్ళు అయితే ఇలా ఉందండి, గోల్డెన్ ఎల్లో. ఇది బార్డర్ చూడండి, కనిపిస్తుందా మీకు పగుళ్ళు ఎలా పగిలిపోయిందో మొత్తం చీర అంతా కూడా. అది మనం అందుకే అండి అప్పుడప్పుడు 2-3 మంత్స్ కన్నా మడతలు తీసి పెడుతూ ఉండాలి, గాలికి ఆరేస్తూ ఉండాలి. నేను అసలు పట్టించుకోలేదు. ఇవి సెట్ అవ్వట్లే కదా అనేసి నేను కిందికి ఉండిపోయేసరికి పై చీరలే వాడేసరికి ఆ అంచులు ఆ చివర్లకు అన్నీ పగిలిపోయినట్టయినాయి. ఆ మడతలలో కూడా పగుళ్ళు వచ్చేసాయి మొత్తం. చూడండి కనిపిస్తుంది ఈ మడతలలో ఎలా ఉన్నాయో పగుళ్ళంతా. చాలా బాధ అనిపిస్తుంది. ఈ శారీ కాస్ట్ కూడా 5000 అండి అప్పుడు. ఫస్ట్ చూడండి ఇంత లాస్ట్ కొంగు దగ్గర కూడా ఇంత పగిలిపోయిందో. నెక్స్ట్ కట్టుకుంటే ఎలా ఉంటుందో ఏంటో చూడాలి. కానీ బ్లౌజులు అయితే సెట్ చేయించాలి. ఇంత మంచి చీరల్ని పక్కకు పెట్టేయలేం కదా. వీటన్నిటికి ఒకసారి లైట్ వర్క్ వేయించి దీనికి సెట్ అయ్యే బ్లౌజులు అయితే తీసుకోవాలన్నీ. ఇది ఒకసారి, ఇది కూడా నాది. చాలా లైట్ వెయిట్గా కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. ఇది మా సిస్టర్ శారీ. ఈ శారీ తను 7000 పెట్టి తీసుకుందండి. 7000 పెట్టి తీసుకుంది. దీనికి కంప్యూటర్ వర్క్ వేయించింది. కంప్యూటర్ వర్క్ వేయించి గ్రీన్ కలర్ బయట వేరే క్లాత్ తీసుకొని ఈ వర్క్ అయితే వేయించింది. కాకపోతే ఇది కూడా పక్కకు పెట్టేసరికి మొత్తం డల్ అయిపోయింది. ఎందుకు అసలు ఈ చీరలన్నీ షైనింగ్ ఎందుకు తగ్గిపోతాయని వాడకపోతే అర్థం కాలేదు నాకు. ఎక్కువ లోపల పెట్టడం వల్ల కూడా షైనింగ్ తగ్గిపోతాయా నాకు అసలు ఏం అర్థం కాలేదు. ఇంత కాస్ట్ పెట్టి ఈ బార్డర్ కూడా తను 3 కలర్స్ కాంబినేషన్లో మంచిగా తీసుకుంది. తను చాలా గ్రాండ్గా ఉండేది కట్టుకుంటే. ఈ మొత్తం అంతా ఎందుకో షైనింగ్ అన్నీ పోయినాయి. ఈ చీరల పరిస్థితి ఏందో 7000 ఆ కాలంలో మంచి ప్యూర్ జరీ తోటి తీసుకున్నాం కానీ ఇప్పుడు కట్టుకోవడానికే వీలు లేకుండా అయిపోయింది. కాకపోతే దీనికి కొంచెం సైడ్లకు ఉందండి క్లాత్, చూడాలి. కానీ వర్క్ కూడా నీట్గా ఉంది. ఈ బ్లౌజ్ అయితే అసలు పాడైపోలేదు. సరే ఈ బ్లౌజ్ ఈ చీరకు సెట్ కాకపోయినా దీన్ని వేరే శారీ కన్నా పేరప్ చేసి దీనికి మాత్రం మళ్ళీ వేరే వర్క్ బ్లౌజ్ అయితే తీసుకోవాలి. ఈ బ్లౌజ్ మంచిగా వేరే ప్లెయిన్ శారీస్ మీదకి చాలా బాగుంటుందండి, దాన్ని ట్రై చేయొచ్చు. సో అది పాడైపోయిందన్న బాధ అయితే లేదు. ఇక ఈ చీరే కొంచెం షైనింగ్ అయితే తగ్గిపోయింది. అందుకే మనం చీరలు కొనేటప్పుడు కొంచెం కాస్ట్ చూసి కొనుక్కోవాలండి. ఇది మాత్రం తెలిసి వచ్చిన విషయము. కొంచెం మనం రీజనబుల్ అంటే తక్కువలో తీసుకోవడం అంటే పాడైపోయినా పెద్దగా బాధ అనిపించదు. ఇలా 6000 7000 పెట్టి కొనుక్కొని పాడైపోతే చాలా బాధ అనిపిస్తుందండి. ఇది కూడా నా చీర. ఇది మా బాబు పుట్టినప్పుడు వాడి 21st డేకి మా అమ్మ వాళ్ళు పెట్టిన చీర. ఇది కూడా చాలా బాగుంటుంది. గ్రీన్ కలర్కి పింక్ కలర్ బార్డర్ వచ్చి దీనికి కూడా షార్ట్ హ్యాండ్సే. ఇది కూడా పట్టట్లేదు అస్సలు మొత్తం బ్లౌజ్ అంతా పాడైపోయింది. దీని అంచు చూడండి మంచి షైనింగ్తో, గోల్డెన్ షైనింగ్ తోటి చాలా బాగుంటుంది. దీని కాస్ట్ ఎక్స్పెక్ట్ చేయగలరా మీరు?
ఎంత ఉండొచ్చు చూడండి. ఐరన్ చేయించాను ఇక్కడ పగిలిపోయింది. నేను అయ్యో చూడని కూడా చూడలేదు, వీడియో తీసేటప్పుడు చూసుకున్నాను. అసలు ఎప్పుడు కాలిపోయింది అనేది కూడా చూడలేదు ఐరన్ ఇచ్చిన దగ్గర. మనం ఇలాంటి విషయాల్లో కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. కొంచెం మనము డ్రై క్లీనింగ్కి ఇచ్చిన దగ్గర కానీ ఐరన్కి ఇచ్చిన తర్వాత కూడా తీసుకొచ్చినాక ఒకసారి చీర మొత్తాన్ని మనం చెక్ చేసుకోవాలి. తర్వాత చూసుకొని వాళ్ళని ఏమనలేము కదా. ఇక ఇది పళ్ళు పింక్ కలర్, మంచి పింక్ కలర్ తోటి చాలా బాగుంటుందండి శారీ మొత్తము. ఇంతకు దీని కాస్ట్ ఎంత అనుకుంటున్నారు చెప్పండి? ఈజీగా ఒక 5-6 ఉంటుందా? కానీ కాదండి, 2600 అంతే ఈ చీర కాస్ట్. కానీ చాలా ఇప్పుడు ఈ కాస్ట్లో ఇట్లా ఈ మోడల్లో అస్సలు రావట్లేదు. లైట్ వెయిట్గా చాలా బాగుంటుంది శారీ మొత్తం కూడా. కట్టుకుంటే చాలా గ్రాండ్గా ఉంటుంది ఈ చీర కట్టుకున్నప్పుడు. నేను కట్టుకున్నానండి ఒక 5-6 టైమ్స్ అలా కట్టుకున్నాను అంతే. కుచ్చులు కూడా నేను 3 కలర్స్ కాంబినేషన్లో వేయించాను అనమాట. చీరలో ఉన్న కలర్స్ 3 యూజ్ చేసి 3 కలర్ కాంబినేషన్లో వేయించాను. బాగుండే. ఇవి నా చీరల పరిస్థితి. అసలు దీనికి కూడా మంచి వర్క్ అయితే తీయించుకోవాలి. చెప్పండి మీ సజెషన్ ఏంటో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.